ద్రౌపది మనసులో ఐదుగురిని సమానంగా ప్రేమించగలనా అన్న సందేహం రాగానే నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి ప్రత్యక్షమయ్యాడు. ఆయన తిలోత్తమ కథ చెప్పాడు. ఒకప్పుడు కుంద మరియు ఉత్కంద అనే రాక్షస అన్నదమ్ములు బ్రహ్మవరం వల్ల చావు ఎరుగని వారయ్యారు. కాని మీరు ఒకరినొకరు చంపితేనే చావును పొందుతారు అని బ్రహ్మ షరతు పెట్టాడు. వారిని సిగ్గు చెందించేందుకు విశ్వకర్మ సృష్టించిన అపూర్వ సౌందర్యవతి తిలోత్తమను చూసి ఇద్దరూ మోహించి ఆమె కోసం యుద్ధం చేసి పరస్పరం చంపుకున్నారు. ఆ కథ విని ద్రౌపదికి అర్థమైంది. నా భార్యత్వం కంటే పెద్దది నా బాధ్యత. పాండవుల మధ్య ప్రేమ చెదరకుండా నేను ఉండాలి. నారదుడు పాండవులను ఉద్దేశించి, ఇక నుంచి ద్రౌపది ప్రతి ఏడాది మీలో ఒక్కరికే భార్య. మిగిలినవారు ఆమె మందిరానికి వెళ్లరాదు. ఎవరు వెళితే వారికి ఏడాది అరణ్యవాసం శిక్ష అని నియమం పెట్టాడు. తరువాత శ్రీకృష్ణుడు మరియు బలరాముడు పాండవులను ఆశీర్వదిస్తూ, ఇక నుంచి మనమంతా ఒక్క కుటుంబం. అర్జునా, మా చెల్లెలు ద్రౌపది హృదయాన్ని గెలుచుకున్న క్షణమే మా మనసులను గెలుచుకున్నావు అన్నారు. ఆ మాటలతో కుంతి, ద్రౌపది, పాండవుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. కృష్ణుని యాదవ సైన్యం మరియు ద్రుపదుని పాంచాల సేన పాండవుల పక్షాన కలవడంతో దుర్యోధనుడు అసూయతో రగిలిపోయాడు. ఇక వారిని ఎలాగైనా నాశనం చేయాలి అని శకునిని సంప్రదించాడు. శకుని నవ్వుతూ, వారిని బలంతో కాదు, మోసంతో ఓడించాలి. పాండవులను నేరుగా చంపలేం. కాని వారి పేరు, గౌరవం, నమ్మకాలను నాశనం చేయగలం అన్నాడు. ధృతరాష్ట్రుడు కూడా శకుని మాటలను సమర్థించాడు. పాండవులు జీవించి ఉన్నప్పుడు వారిని విస్మరించడం ప్రమాదం. వారిని పిలిచి వారికి రాజ్యం ఇవ్వాలి అని చెప్పి విదురుడిని పంపాడు. విదురుడు పాండవులను హస్తినాపురానికి తీసుకొచ్చాడు. ప్రజలు ఆనందంతో స్వాగతించాడు. తరువాత సభలో ధృతరాష్ట్రుడు, కౌరవులు మరియు పాండవులకు రాజ్యంపై హక్కు ఉంది. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు ఖాండవ ప్రస్థానికి రాజు, దుర్యోధనుడు హస్తినాపురానికి రాజు అని ప్రకటించాడు. 3 రోజుల ప్రయాణం తరువాత పాండవులు ఖాండవ ప్రస్థానికి చేరుకున్నారు. అది ఒక నిర్జన అడవి, భయానక స్థలం. స్థానికులు భయంతో ఉన్నారు. ధర్మరాజు వారిని ఆదరిస్తూ, ఇక మీదట ఇక్కడ సంతోషంగా జీవించండి, నేను మీకు న్యాయం చేస్తాను అన్నాడు. భీముడు మాత్రం కోపంతో మళ్లీ కౌరవులు మోసం చేశారు అని యుద్ధానికి సిద్ధమయ్యాడు. కాని ధర్మరాజు ఆపుతూ, ఇప్పుడు కాదు, రేపు ఆలోచిద్దాం అన్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఆ రాత్రి అడవిలో విశ్రాంతి తీసుకున్నారు. దూరంగా అడవివైపు గుర్రపు డెక్కల శబ్దం వినిపించగా అర్జునుడు ఆశ్చర్యంగా చూశాడు. చెట్ల మధ్య నీలి వెలుగులో మెరిసిపోతూ శ్రీకృష్ణుడు వస్తున్నాడు. ఆయనను చూడగానే అర్జునుని హృదయంలో కొత్త ధైర్యం పుట్టింది. కృష్ణుడు చిరునవ్వుతో, ఇది నీ పూర్వీకుల స్థలం. కాని ఋషుల శాపంతో ఇది నాశనమైంది. ఇంద్రుని సహాయం కోరితే మళ్లీ మహానగరంగా మారుతుంది అని అన్నాడు. అర్జునుడు ప్రార్థించగానే ఇంద్రుడు ప్రత్యక్షమై విశ్వకర్మకు ఆదేశించాడు. రాత్రికి రాత్రే ఖాండవప్రస్థ అద్భుతమైన నగరంగా మారింది. బంగారు గోడలు, ఉద్యానవనాలు, మణిమయమైన భవనాలు మెరుస్తున్నాయి. ఉదయం అందరూ మేల్కొని ఆ అద్భుత దృశ్యం చూసి నమ్మలేకపోయారు. శ్రీకృష్ణుడు ఇక నుంచి ఇది ఇంద్రప్రస్థ అని ప్రకటించాడు. ధర్మరాజు రాజుగా, ద్రౌపది రాణిగా పట్టాభిషేకమయ్యారు. ప్రజలు సంతోషంతో పాండవులను దేవుళ్లుగా ఆరాధించారు. ఒక రాత్రి అర్జునుడు బ్రాహ్మణుడి ఆవులు దొంగిలించబడ్డాయని విని వెంటనే సహాయం చేయడానికి బయల్దేరాడు. కాని ఆయుధాల గది, ధర్మరాజు ఏకాంత మందిరం వెనుక ఉండడంతో నారదుని సూచన ప్రకారం అది నిషిద్ధం. అయినా ధర్మరాజుని అనుమతి తీసుకుని లోపలికి వెళ్లి ఆయుధాలు తెచ్చి దొంగలను ఓడించి గోవులను కాపాడాడు. తరువాత అర్జునుడు నిబంధన ఉల్లంఘించాను అంటూ తీర్థయాత్రకు వెళ్లాలనుకున్నాడు. ధర్మరాజు అడ్డుకున్నా అర్జునుడు ధర్మం పాటించాలనే సంకల్పంతో బయలుదేరాడు.